రావు గారు చెప్పండి. ఒక పక్క ఇచ్చిన హామీలు నెరవేర్చలేక మద్యాన్ని ఒక ఆదాయ వనరులుగా మార్చుకున్నారు అనేది ఒక ఆరోపణ ప్రస్తుతం తీసుకొచ్చిన జీవో పైన అయితే వెళ్తూ ఉంది. మరి ఇది ప్రజలకు ఏ విధంగా వెళ్తుంది అనేది సమాధానం చెప్పుకోవాలి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గతం నుంచి కూడా ప్రతిపక్ష హోదా కోసం డిమాండ్ చేస్తున్నారు, కానీ అది ఇచ్చే పరిస్థితి లేదని అయితే వీరు స్పష్టంగా చెప్తున్నారు. అది ఇవ్వం, కానీ ఇంకా అసెంబ్లీకి రాకపోతే అయితే వేటు వేసే అవకాశాలు ఉన్నాయి, యాక్షన్స్ అయితే తీసుకుంటామంటూ కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. అయితే యాజ్ ఎ సీనియర్ జర్నలిస్ట్గా ఈ మద్యానికి సంబంధించి రేట్లు పెంచే విధంగా జీవో ఇవ్వడం కానీ, కాకపోతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఈ ఇష్యూ కానీ మనం ఎలా చూడొచ్చు అంటారు? గుడ్ మార్నింగ్ అండి. బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు, ప్యానల్లో ఉన్న పెద్దలకు మీకు ఇక్కడ మద్యానికి సంబంధించి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అనుసరించిన విధానం వేరు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్న విధానం వేరు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించింది. ఆయన ఒక ఎజెండా ఏంటంటే ఆయన మద్యం షాక్ కొట్టేలా చేసి ఎవరైనా తాగాలంటే కూడా దాన్ని దశల వారీగా నిషేధిస్తాం, నిషేధించిన తర్వాతే ఓట్లు అడుగుతాము అని చెప్పి వెళ్ళిన విధానం ఆయన మేనిఫెస్టోలో తీసుకున్నారు. సార్ ఆయన ఆ విధంగా చేయలేకపోయారు, తీసుకోలేదు. కానీ ఇక్కడ మస్తానరావు గారు ఆ విధంగా చేయకపోయారు. ఆయన ఇంకొక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, ఎప్పుడైతే ధరలు భారీగా పెంచుతామో తాగేవారి సంఖ్య తగ్గుతుంది, ఆ విధంగా నిర్మూలిస్తామని కూడా ఆయన చెప్పారు. మరి గతంలో ధరలు పెంచిన అంటే ఆయన చెప్పేది అంటే తాగే క్వాంటిటీ తగ్గింది, కానీ అంటే వాడు ఎక్కువ పెట్టాడు కదా. 2 బాటిల్స్ తాగేవాడు 1 బాటిల్ తాగుతాడు, 200 300 పెడితే అనేది పాయింట్. అయితే ఆయన అంతిమంగా ఆయన ఏదైతే నిర్ణయం అనుకున్నారో అది సాధించలేకపోయారు. అంటే మద్యం ఇప్పుడు ఎందుకంటే మనము వచ్చే కొన్ని సంవత్సరాలు 25 సంవత్సరాలకి మద్యం ఆదాయం ఎలా ఉంటుందో అనేది కూడా చూపించి మనం అప్పులు తెచ్చుకునే పరిస్థితి కూడా ఉంది. అంటే మద్య నిషేధం చేస్తారన్న పార్టీ అదే మద్యం ఆదాయం రాబోయే కాలంలో ఇంత వస్తుంది అని ఒక ఎస్టిమేషన్ వేసి అప్పులు తెచ్చుకునే పరిస్థితి కూడా ఉంది. సో ఆ విషయంలో క్రెడిబిలిటీ లేదు ఆ విషయంలో. ఎందుకంటే వాళ్ళు నిషేధం అనేది కాకుండా అప్పులు అంటే రాబోయే సంవత్సరాల్లో కూడా మద్యం అనేది ఇక్కడ అమ్ముతారనేది తేటతెల్లంగా చెప్పారు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడున్న దీనిలో ఏంటంటే నాకు తెలిసింది యాక్చువల్ గా ఈ మద్యం సేవించే వాళ్ళకి సంబంధించి కూడా ఒక ఎఫెక్ట్ పడింది వైఎస్ఆర్సీపీకి సంబంధించి. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ మద్యం ధరల విషయంలో బహిరంగంగా ప్రకటించాల్సి వచ్చింది, కొన్ని విమర్శలు ఎదురైనప్పటికీ కూడా. ఇదేంటి మద్యం గురించి మాట్లాడతారని. ఎందుకంటే మద్యం తాగే వాళ్ళ పట్ల సమాజంలో ఒక చిన్న చూపు ఉంటుంది. సో అది మంచిది కూడా కాదు, మద్యం సేవించడం అనేది మంచిది కాదు. సో అయితే ఏంటంటే ఇక్కడ లైసెన్స్లు ఎవరైతే వైన్ షాపులు కానీ బార్ షాపులు కానీ తీసుకున్నారో వాళ్ళకి 14% మార్జిన్ ఇస్తారని చెప్పేసి ఫస్ట్ అనౌన్స్ చేశారు టెండర్ల సమయంలో ఆ లైసెన్సులు వేలం వేసేటప్పుడు. సో అది వీళ్ళకి ఏంటంటే అది కుదరట్లా, వాళ్ళకి వైబుల్ గా లేదు. మస్తానరావు గారు వాళ్ళు ఇచ్చేటప్పుడు టెండర్లు తీసుకునేటప్పుడు 20% ఇస్తామనే చెప్పారు, కానీ తీరా టెండర్లు తీసుకుని డబ్బులు కట్టి టెండర్లు తీసుకున్న తర్వాత 14%కి కుదించారనేది లాస్ట్ 2 months బ్యాక్ అయితే వారు దానికి సంబంధించి లెటర్స్ అవన్నీ కూడా ఇచ్చారు. 14% కుదించారు, మాకు లాభాలు సరిపోవట్లేదు వాళ్ళందరూ ఒక మీటింగ్ ద్వారా వెళ్ళి రిప్రజెంట్ చేశారు చంద్రబాబు నాయుడు గారికి. చేసిన నేపథ్యంలో ఏంటంటే ఇది ఆ పర్సంటేజ్ తో సంబంధం లేకుండా వీళ్ళు ఏం చెప్పారు, ఒక 10 రూపీస్ అంటే అది సైజ్ కానీ లేకపోతే క్వాంటిటీ కానీ, అంటే అది క్వార్టరా ఫుల్లా హాఫా అనే సంబంధం లేకుండా ఎనీ బాటిల్ 110 రూపీస్ అనేది పెంచుతున్నట్టు నిన్న ఎక్సైజ్ కమిషనర్ కూడా ఒక ప్రకటన జారీ చేశారు. అంటే అది కేవలం వాళ్ళ యొక్క దీన్ని సరిచేయటానికి పెంచిన పరిస్థితి ఉంది, కానీ టోటల్ గా జగన్మోహన్ రెడ్డి గారు అనుసరించినట్టుగా కాదనేది వాళ్ళు స్పష్టంగా చెప్పిన పరిస్థితి ఉంది. అంటే మద్యం ధరలు షాక్ కొట్టేలా కాకుండా వాళ్ళ లాభాల విషయంలో ఏదైతే జరుగుతా ఉందో దానికి సంబంధించి మాత్రమే మేము పరిమితమై ఉన్నామనేది వాళ్ళు చెప్పిన పరిస్థితి. సో అది దానికి తాగుబోతులు మద్యం తాగే వాళ్ళు ఎలా స్పందిస్తారో చూడాలి మరి. ఎందుకంటే మద్యం ఆదాయం మాత్రం గణనీయంగా ఇప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది తప్పితే తగ్గట్లేదు. ఇంకొకటి మనకి అయ్యన్న పాత్రుడు గారికి సంబంధించి మీరు అడిగారు. అయ్యన్న పాత్రుడు గారు కోర్టులో వేసిన దానికి సంబంధించి జ్యుడిషియరీకి శాసన వ్యవస్థకి సన్న గీత ఉంటది అనమాట. ఎవరు వాళ్ళు స్వతంత్ర ప్రతిపత్తిగా భావిస్తారు ఆ వ్యవస్థలో. శాసన వ్యవస్థలో జ్యుడిషియరీ కానీ జ్యుడిషియరీలో శాసన వ్యవస్థ కానీ జోక్యం చేసుకో. అయితే రాజ్యాంగానికి ఏదన్నా విఘాతం కలిగే విధంగా శాసన వ్యవస్థ వ్యవహరించినప్పుడు మాత్రం కొంత ఇంటర్ఫీర్ అవుతుంది. అంటే రాజ్యాంగంలో శాసన వ్యవస్థలో ఏదైతే చెప్పారో ఆ నిబంధనలు కనుక అక్కడ పాటించట్లేదు, సభ్యులకు అన్యాయం జరుగుతుందంటే మాత్రమే అక్కడ ప్రవేశిస్తుంది. అయితే ఇప్పుడు కోర్టులో అది జగన్మోహన్ రెడ్డి గారు వేసినప్పటికీ కూడా అది సాంకేతికంగా కోర్టుకి మన శాసనసభ స్పీకరు వివరణ ఇచ్చే విషయంలో అది సాంకేతికంగా అటు ఇటు నడుస్తూ ఉంది. అయితే నేనేమంటానంటే ఇవాళ
నిన్న అయ్యన్న పాత్రుడు గారు చెప్పిన సమాధానం చూస్తే క్రిస్టల్ క్లియర్ గా చెప్పేశారు ఆయన. అవును. అది కోర్టుకి చెప్పినా చెప్పకపోయినా ఏంటంటే, మీరు అసెంబ్లీకి రావాలి, రమ్మని నేను అడుగుతున్నాను. ఒకటి, మీరు ప్రతిపక్ష హోదా అనేది 18 మంది మాత్రమే ఉంటే ఇవ్వటం వీలవుతుంది, లేకపోతే వీలు కాదనేది ఆయన స్పష్టం చేశారు. రెండోది, అసలు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇక్కడ మస్తాన్ రావు గారు ఇక్కడ రామారావు గారు ఏమంటున్నారంటే, ఇది పార్లమెంట్ కి అయితే వర్తిస్తుంది కానీ ఈ నియమ నిబంధనలు అనేవి అసెంబ్లీకి వచ్చేసరికి అలాంటి నియమాలు ఏం లేవు, ఇక్కడ ఎక్కడా కూడా అవి అన్ని కూడా రాజ్యాంగాల్లో పొందుపరచలేదు, చట్టాల్లో పొందుపరచలేదు, ఆ 10% అనేది అసలు మ్యాండేటరీ కాదు అంటున్నారు ఆయన. దానికి కూడా చెప్పారండి ఆయన. ఢిల్లీలో ఎట్లా ఇచ్చారో నాకైతే తెలియదు, నేను నిబంధనలన్నీ చూశాను, అది ఎక్కడ లేదనేది కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. నిబంధనల గురించి కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. ఒకటి. రెండోది ఏంటంటే, ఆయన చెప్పేదంటే, అసలు జగన్మోహన్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం, పోనీ ఆయన రావట్లేదు, మిగతా 10 మందినైనా అలౌ చేయండి అంటే రావట్లేదు. ఆ విధంగా అట్లా శాసన సభ్యులుగా ఎన్నికైన వారిని శాసనసభకు వెళ్ళనీయకుండా ఆపడం అనేది కూడా రాజ్యాంగ విరుద్ధం అనేది కూడా ఆయన కామెంట్ చేశారు. మీరు గమనించినట్లయితే ఇంకోటి, ఆయన ఏమంటారంటే, జగన్మోహన్ రెడ్డి గారు, నేను తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో లేదా ఆయన క్యాంపు కార్యాలయంలో కొన్ని ప్రశ్నలు వేస్తాను, దానికి శాసనసభ నుంచి సమాధానాలు రావాలి, చెప్పడం తప్పే ఉందంటారు. మరి శాసనసభ అనేది ఒక దేవాలయం అయినప్పుడు ఎవరో బయట వేసే క్వశ్చన్లకి ఆన్సర్ చెప్పేకాడికి అసలు శాసనసభ ఎందుకు అనేది కూడా ఆయన కామెంట్ చేసిన పరిస్థితి ఉంది. అంటే మేము అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నలు వేస్తే ఇక్కడ సమాధానం చెప్పడం ఏంటి? నిజంగా ఆయన్ని ఒక శాసనసభకు వెళ్ళమని వాళ్ళ పార్టీకి సంబంధించి 11 మందిని, అంతకుముందు 151 మందిని పంపించారు. ఇప్పుడు వాళ్ళ యొక్క వైఖరులు కానీ వాళ్ళ పరిపాలన కానీ కొంత వాళ్ళకి నచ్చలేదనే ఉద్దేశంతో దానికి 11 తగ్గించి పంపించిన పరిస్థితి ఉంది. సో ఆ 11 మంది అయినా సరే రాష్ట్రంలో జరుగుతున్న వైఫల్యాలు కావచ్చు, సూపర్ 6 హామీలు ఏదైతే కూటమి సర్కారు ఇచ్చి ఈరోజు సకాలంలో అమలు చేయలేకపోతుందనే ఒక వాదన తెస్తున్నప్పుడు వాటి గురించి నిలదీయచ్చు. అదేవిధంగా రాష్ట్రంలో అనేక రకాల అన్యాయాలు, లేకపోతే అపసవ్య నిర్ణయాలు, లేదంటే ప్రజా వ్యతిరేక నిర్ణయాలు జరుగుతున్నప్పుడు, లేదంటే ఆరోగ్యశ్రీ సరిగా చేయట్లేదు, లేదంటే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు, లా అండ్ ఆర్డర్ సరిగా లేదు, ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి హాజరయ్యి అక్కడ ఎందుకు ఆయన ప్రశ్నించే అవకాశాన్ని అనవసరంగా వదిలేసుకుంటున్నారు అనేది కూడా వస్తా ఉంది. చర్చ జరుగుతుంది, ప్రజల్లో కూడా చర్చ జరుగుతుంది. అటు కాంగ్రెస్ పార్టీ నుంచి షర్మిల గారు కావచ్చు, లేకపోతే మేధావులు కావచ్చు, ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని, అంతెందుకు వైఎస్ఆర్సీపీలో చాలా మంది కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి. దానిలో మొత్తం 11 మందిలో 4 తొలిసారిగా ఎన్నికయ్యారండి. తొలిసారిగా వాళ్ళ నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యే అయ్యారు. వాళ్ళ నియోజకవర్గాల ప్రజలు కూడా అడుగుతుంటారు, ఏంటంటే మిమ్మల్ని ఎన్నికయ్యే తోటికి మీరు అసెంబ్లీకి పోవట్లేదు అంటే, మా పార్టీ నిర్ణయం తీసుకుని అందువల్ల మేము అసెంబ్లీలో కూర్చుంటానికి కూడా లేదు. ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా భావిస్తారు, ఎమ్మెల్యే అయితే మా తండ్రో వాళ్ళ భర్త ఇల్లు ఎమ్మెల్యే స్థానంలో కూర్చుంటే శాసనసభలో టీవీలో కనపడితే వాళ్ళకి ఒక ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే శాసనసభ్యుడిగా ఎన్నుకోవడం అనేది చాలా మందికి జీవితకాలంలో కళ. అలాంటిది ప్రజా సమస్యలు ప్రస్తావించేందుకు, పరిష్కరించేందుకు, లేకపోతే నిలదీసేందుకు ఒక అవకాశాన్ని ఇలా ఎందుకు వస్తుందనే దాని మీద చర్చ జరుగుతుంది. ఇప్పుడు అయ్యన్న పాత్రుడు గారు కోర్టుకి చెప్పినా చెప్పకపోయినప్పటికీ కూడా క్రిస్టల్ క్లియర్ గా నిన్న చెప్పిన విషయం ఉంది. నిన్న ఆయన మొత్తం చెప్పేశారు, ఆయన 18 మంది లేకపోతే ఇవ్వనని, కానీ అదేవిధంగా మీరు రావాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నానని. ఇంకొక రామారావు గారు చెప్పారండి. ఇప్పుడు ఆయన అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్ గా ఎన్నికైన తర్వాత వేరు, స్పీకర్ గా ముందు కామెంట్ చేసిన పరిస్థితి ఉంది. అది పట్టించుకోకూడదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు చంద్రబాబు నాయుడు గారిని నంద్యాలలో ఆయన బహిరంగంగా కాల్ చేయాలని చెప్పారు. అలాంటి కాల్ చేయాలనే వ్యక్తి ముఖ్యమంత్రిగా అర్హుడైనా? మరి కాదు కదా. సో అది రాజకీయ విమర్శలు అనేది అలా చేస్తా ఉంటారు, ఊరేయాలని, కాల్ చేయాలని అలా చెప్తా ఉంటారు. అంటే అది కూడా చంపడం లాంటిదే కదా. అలాగే అయ్యన్న పాత్రుడు గారు కూడా అన్న మాట కూడా తప్పే, కానీ అది రాజకీయ విమర్శగా స్వీకరించాలి తప్పితే దాన్ని ఏదో ఆ విధంగా చంపేసేయాలని దాన్ని స్వీకరించకూడదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే అంతమొందించాలి ఇలాంటి వాళ్ళని అంటుంటారు. రాజకీయంగా విమర్శలు వేరు, ప్రాక్టికల్ గా వేరు. ఆయన ఒక స్పీకర్ గా వెళ్ళినప్పుడు, స్పీకర్ గా ఎన్నికైనప్పటి నుంచి ఆయన యొక్క విధానము, ఆయన యొక్క వ్యవహార శైలిని చూడాలి. రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. దాన్ని పాజిటివ్ గా తీసుకొని వెళ్తారు. మస్తాన్ రావు గారు, ఒక్క నిమిషం హోల్డ్ అవునండి.